ఫ్రెండ్స్, పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తన దూకుడు పెంచారు. టీఎంసీకి చెందిన గూండాలను కట్టడి చేయడానికి చర్యలు ప్రారంభించారు. పోలీసులు పాత కేసులన్నిటినీ మళ్లీ తెరిచారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో నమోదైన కేసులను తిరిగి విచారిస్తున్నారు. ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే టీఎంసీకి చెందిన ఒక ప్రముఖ గూండా పేరైతే బయటకు వచ్చింది. అతను ఎవరూ కాదు, వెస్ట్ బెంగాల్ పుష్పరాజ్ జహంగీర్ ఖాన్. ఈ జహంగీర్ ఖాన్ అనేక వివాదాస్పదమైన కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఆరోపణలున్నాయి. గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనలో కూడా ఇతనికి సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ విషయాలన్నిటినీ సువేందు అధికారి బహిర్గతం చేస్తున్నారు. అయితే ఈ జహంగీర్ ఖాన్ పై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస, దాడులు మరియు ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అందుకే వెస్ట్ బెంగాల్లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఈ వ్యవహారం మరింత వేడెక్కుతుంది. అయితే సువేందు అధికారి ఒత్తిడికి తలొగ్గకుండా ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. తనను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని జహంగీర్ ఖాన్కు సమాచారం అందడంతో అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. నేపాల్ సరిహద్దు వరకు వెళ్లారని సమాచారం. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే బెంగాల్ పోలీసులు వెంటాడి నేపాల్ సరిహద్దు వద్ద ఇతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ పుష్పరాజ్ తగ్గేదేలే జహంగీర్ ఖాన్ పోలీసు అదుపులో ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే సువేందు అధికారి పనితీరు ఇలాగే ఉంటుందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. అందువల్లే బెంగాల్లో ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయని మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇలా ఉండగా దేశ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఐఎన్డిఐఏ కూటమి సమావేశం నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం పెరగడంతో దాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలి, రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే అంశాలపై డిస్కషన్ చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నిర్దేశించిన ప్రకారమే సమావేశం జరిగింది. పలువురు ప్రముఖ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఐఎన్డిఏ కూటమి ఈ సమావేశంలో బలహీనంగా కనిపించింది. గతంలో సుమారు 235 మంది సభ్యుల మద్దతు ఉన్న కూటమి బలం ఇప్పుడు 190కి పడిపోయింది అనేది మనం తెలుసుకోవచ్చు. మరోవైపు ఈ సమావేశానికి హాజరైన మమతా బెనర్జీ కూడా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇంతకాలం కేవలం ఎమ్మెల్యేల స్థాయిలో మాత్రమే కనిపించిన అసంతృప్తి ఇప్పుడు ఎంపీల స్థాయికి కూడా విస్తరించింది. ఒకవైపు చూస్తే రాజీనామాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు దాదాపు 20 మంది ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్దతు ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. దీంతో దేశ రాజకీయాల్లో ఇది పెద్ద పరిణామంగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఎంపీల డీటెయిల్స్ గురించి లాస్ట్ వీడియోలో నేను అప్డేట్ చేయడం అయితే జరిగింది. దయచేసి దాన్ని చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.